రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా చేపట్టిన 396 జీవోను రద్దు చేయాలని దస్తావేజు లేఖర్లు స్టాంపు వెండర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కావలి రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద నిరసన చేశారు. లేఖర్ల సంఘం గౌరవాధ్యక్షుడు పీడీఎఫ్ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో డాక్యుమెంట్స్ రైటర్స్, అసిస్టెంట్ రైటర్స్, డీటీపీ వెండర్స్ కలిసి 5 లక్షల మంది ఉన్నారని, తమ జీవితాలను రోడ్డున పడవేయొద్దని అన్నారు. రిజిస్ట్రేషన్ శాఖలు ప్రైవేటీకరణ చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం వెంటనే సంబంధిత జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. డీటీపీ ఆపరేటర్లు, స్టాంపు వెండర్లు, వారికి సంబంధించిన యావత్తు ప్రజానీకం కూడా దీనికి బంధుకి పాటిస్తున్నారు. దీని మీద మన సచివాలయ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కలెక్టర్ల మీటింగ్లో మాట్లాడుతూ మేము ప్రైవేటీకరణ చేయటం లేదు అంటూనే, గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రైవేటీకరణ చేయటం లేదు అంటూనే ఈ ఆటోమేటిక్గా జరిగేటట్లుగా ఏర్పాటు జరుగుతుంది. పాస్పోర్ట్ ఆఫీసులు అప్లికేషన్ రాసి ప్రజలకు అనుసరణ చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏమైనా పాస్పోర్ట్ ఆఫీసులు ఉద్యోగులు తీసుకున్నారా? ఫ్రంట్ ఆఫీస్ వాళ్ళు తీసుకున్నారా? టాటా గ్రూప్ వాళ్ళు వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఇంటర్వ్యూ పెట్టుకొని వాళ్ళు తీసుకున్నారే కానీ వీళ్ళెవరు తీసుకోలేదు కదా. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అదేవిధంగా మమ్మల్ని కూడా తీసుకుంటారా? ఇవన్నీ మా సమస్యలు, ఇవన్నీ మాకు ఏకొరు పెట్టుకుంటున్నాము. ఇవాళ మీరు తీసుకునే చర్యల వల్ల ఇన్ని వేల మంది రాష్ట్రంలో ఉంటే మీరు రాసే లేఖర్లే కాదు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ కుటుంబాల మీద పడే భార్య, బిడ్డలు, వాళ్ళందరూ కూడా ఇవాళ స్కూల్స్ పోతాయి, వాళ్ళు చదివే స్కూల్స్ పోతాయి, అన్నీ పోతాయి, వాళ్ళు జరిగే ప్రవర్తన పోతాయి, ఇళ్ళ బాడుగులు పోతాయి. అందరూ ఏదో కోటీశ్వరులు కాదు, ఇక్కడ ఉంటే ఒకరు ఇద్దరు ఎవరు కోటీశ్వరులు ఉండొచ్చు, మేము కాదనం. ఎందుకంటే వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చి ఆస్తులు ఉంటాయి, వాళ్ళు ఉండొచ్చు. ఈ లేఖర్ల మీద రాసుకొని కోట్లు లక్షలు సంపాదించిన వాళ్ళు ఎవరూ లేరు. దానికి సరిపోతుంది. కాబట్టి గవర్నమెంట్ వారు ఆలోచించినటువంటి ఈ విధానాలను తీసుకొని వచ్చి అందరికీ తగిన లైసెన్సులు ఇచ్చి తగిన విధానంగా ప్రోత్సహించి మమ్మల్ని అందరూ మా జీవన భృతిని కాపాడి మీరు కూడా ఔన్నత్యంగా మనం మంచి పని చేసేవారా అని చెప్పి మీకు వేసిన ఓటుని, మేమందరూ వేసిన ఓటుని మీరు దాన్ని గుర్తించి మాకందరికీ సహాయం చేయగలరని గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యుల్ని, అన్నగారి ప్రసాద్ గారిని, ఐజీ గారిని వీళ్ళందరూ కోరుకోవడం అయింది. జై డాక్యుమెంట్ రైటర్స్.